భగవంతుడైన శ్రీకృష్ణుడికి కూడా కన్న తల్లిదండ్రులను చేరుకోవడానికి 14 సంవత్సరాలు ఎందుకు పట్టింది? కంసుని వధ తదనంతరం కన్న తండ్రి వసుదేవుడు కన్న తల్లి దేవకిని విడిపించడానికి కారాగారం చేరుకున్న శ్రీకృష్ణుడిని చూసి పుత్రవాత్సల్యంలో ఆ తల్లి, ఏ కృష్ణ, నువ్వు భగవంతుడివైనా నీకు ఈ అభాగ్య తల్లిదండ్రుల మీద దయ కలగడానికి 14 సంవత్సరాలు పట్టిందా అని బాధను వ్యక్తం చేయగా, నన్ను క్షమించాలి మాత, మాధవుడైన మానవుడైన గత జన్మ కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు అని అంటాడు. కృష్ణ, దేవుడువైన నీకు గత జన్మ కర్మ ఏముంటుంది నాయనా అని తల్లి అడగగా, లేదు తల్లి, నాకు కాదు మీకు. గత జన్మలో మీరు నా పినతల్లి దశరథుడు భార్య కైకేయి 14 సంవత్సరాలు నేను నా కన్న వాళ్లకు దూరం అవడానికి మీరే కారణమయ్యారు. అందుకే ఈ జన్మలో ఈ ఎడబాటు తప్పలేదు అన్నాడు. అయ్యో కృష్ణ, నేను ఎంత దౌర్భాగ్యురాలిని! ఆ అదృష్టం తల్లి యశోదకెలా లభించింది అని అడుగుతుంది. ఈనాటి నా తల్లి యశోదనే ఆనాటి నా కన్న తల్లి కౌశల్య. అప్పటి ఎడబాటుని ఈ జన్మలో తనకు తిరిగి అందించే సౌభాగ్యం నాకు కలిగింది మాత అని అంటాడు. కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.